వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ సెలబ్రిటీ హారోస్కోప్ సిరీస్లో మనము ప్రపంచ కుబేరుడైనటువంటి లేటెస్ట్ ట్రిలియనియర్. సో ఆయన అంటే ఆ హైట్ని అచీవ్ చేసినందుకు ఏ ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ ఒక టాప్ లెవెల్లో నిలబెడతాయి అనేది మనము ఎలాన్ మస్క్ హారోస్కోప్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి ఎవరు బిజినెస్లో ఈ లెవెల్లో సక్సెస్ అవ్వడానికి పుట్టిన టైంని బట్టి దాన్ని బట్టి హారోస్కోప్ ఎలా ఉంది అనేది మనం చూద్దాము. అండ్ ఇవి అథెంటిక్గా అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ చేసే ఆస్ట్రాలజర్స్, ఎస్పెషల్లీ ఫారెన్ ఆస్ట్రాలజర్స్ అండ్ యూఎస్ బేస్డ్ ఉన్న వాళ్ళ దగ్గర కొంతవరకు కరెక్ట్ డేటా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి డేట్ ఆఫ్ బర్త్ కోర్స్ ఈజీ దొరకడము, టైమ్ ఆఫ్ బర్తే కష్టము. సో డేట్ ఆఫ్ బర్త్ దొరికిన వాళ్ళు 12 AM అంటే డిఫాల్ట్ టైం అని ఉంటుంది ఒకటి, దాన్ని తీసుకుని చేసేస్తారు. దాన్ని తీసుకున్నప్పుడు మీనలగ్నము అవుతుంది. బట్ ఆయన పుట్టింది మార్నింగ్ 7:30 AM సౌత్ ఆఫ్రికా. సో హీఈస్ నాట్ బార్న్ ఇన్ అమెరికా, ఆయన పుట్టింది సౌత్ ఆఫ్రికాలో. సో ఈ హారోస్కోప్కి ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళడానికి అండ్ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అండ్ వాట్ దశ హెల్ప్డ్. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ టెస్లా కానివ్వండి, లేకపోతే స్పేస్ రిలేటెడ్ ఆయన చేసే ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వాట్ ఎవర్. సో వీటికి సంబంధించి ఏ ప్లానెట్స్ ఇస్తున్నాయి అండ్ అసలు హారోస్కోప్లో ఉన్న కాంబినేషన్స్ని మనం ఎలా చూడాలి. ఎందుకంటే చాలామంది నా హారోస్కోప్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, మీరు ఎంత పర్సెంట్ బాగుందంటారు, ఇది అదని అడుగుతారు. అసలు హారోస్కోప్ బాగుండడం బాగాలేకపోవడం అనేది ఉండదు. ఎక్కడ ఉంటే అంటే కొన్ని జాతకాలకి పుట్టిన ప్లేస్ అనేది సక్సెస్ని ఇవ్వదు, పుట్టిన ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళడం అనేది సక్సెస్ని ఇస్తుంది. అటువంటి హారోస్కోప్ అంటే ఫారెన్ ల్యాండ్స్లో ఉండడానికి, సంపాదించడానికి అండ్ 100% పాసిబిలిటీస్ ఉన్న హారోస్కోప్స్ ఉంటాయి. సో అటువంటి వన్ ఆఫ్ ద హారోస్కోప్ ఇదే హారోస్కోప్ కనుక సౌత్ ఆఫ్రికాలోనే ఈయన ఉంటే కోర్స్ కాంబినేషన్స్ హారోస్కోప్లో ఉన్నవి అక్కడ ఉండనిచ్చేవి కాదు. ఓకే, లెట్ us see. లగ్నం దగ్గర నుంచి వెళ్దాము. నక్షత్రము పూర్వ ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రము అండ్ రాశి సింహరాశి, లగ్నము మిథున లగ్న. ఓకే, లగ్నాధిపతి లగ్నము రెండు కూడాను గురువు నక్షత్రం మీదే ఉన్నాయి. ఓకే, అట్లానే రవి మటుకు రాహు నక్షత్రం మీద ఉన్నాడు, ఆరుద్ర నక్షత్రం మీద. సో మిగిలిన రెండు పునర్వసు మీద ఉన్నాయి. సో కాబట్టి అండ్ నేను ఎందుకంటే లగ్నాన్ని మాత్రమే నక్షత్రాలతో సహా